ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేట అందరికీ మరొకసారి వందనాలు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద పలికినటువంటి 4వ మాటను ధ్యానం చేసుకుందాము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనం నుంచి మనం చూసుకోగలిగితే, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడనిది. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. చూడండి, 4వ మాట యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద పలుకుతున్నటువంటి మాట. ఇది అరామిక్ భాషలో మాట్లాడుతూ ఉన్నారు. ఏలీ ఏలీ లామా సబక్తాని అని చెప్పేసి. ఆనాటి యూదుల్లో కొంతమందికి అన్నమాట, వీరంతా చెదరగొట్టబడినటువంటి జనము. మరలా వీరంతా ఒక దగ్గరికి చేరిన తర్వాత వీరు అక్కడ ఉన్నటువంటి భాషలను నేర్చుకొని వచ్చారు. అలా నేర్చుకొని వచ్చిన భాషే అరామిక్. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు అరామిక్ భాషలో కొన్ని పదాలను ఉపయోగించారు. ఏలీ ఏలీ లామా సబక్తాని అని, తలీతా కూమి అని ఇలాంటి పదాలను ఉపయోగించారనమాట. అయితే చూడండి, ఇక్కడ ఆ మాటకు అర్థం ఏంటంటే, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. యేసుక్రీస్తు ప్రభువుని పట్టుకోగానే, అంటే ఇస్కరియోతు యూదా ఎప్పుడైతే అప్పగించాడో అప్పుడు అందరూ శిష్యులు కూడాను ఆయనను విడిచి వెళ్ళిపోయారు. ఒక్క యోహాను గారు తప్పించి కదా. ఆయన ఆ దినము ఆ క్షణము శిష్యులందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారే, ఇదిగో నేను వీళ్ళకి ఎంత చేశాను, అయినప్పటికీ కూడాను వీళ్ళంతా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారే అని ఆయన బాధపడుతూ, ఎక్కడా కూడా నా శిష్యులు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు అని పలికినట్టు మాటలు ఎక్కడా కూడా లేవు. కానీ చూడండి, తండ్రిని దేవుడు ఆయన చేయి విడిచిపెట్టినప్పుడు మాత్రము నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అనే మాటను యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద పలుకుతున్నారు. ఆ ఎడబాటును యేసుక్రీస్తు ప్రభువారు తట్టుకోలేకపోతూ ఉన్నారు. తండ్రితో ఎడబాటును ప్రభువైన క్రీస్తు వారు తట్టుకోలేకపోతూ ఉన్నారనమాట. ఇదిగో ఈ దినము మన జీవితాల్లో కూడాను ఇదే విషయాన్ని మరలా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మేకులు కొట్టుతున్నప్పుడు, లేకపోతే ఆ చుట్టుపక్కల వారు ఉమ్మి వేస్తున్నప్పుడు, లేకపోతే అపహసిస్తున్నప్పుడు, లేకపోతే ఇంకా అనేకమైనటువంటి ఇబ్బందులు పెడుతూ కొరడాలతో కొడుతున్నప్పుడు ఆయన వీళ్ళందరూ నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు, లేకపోతే అయ్యో వీళ్ళందరూ ఇలా చేస్తున్నారు, వీళ్ళందరూ నన్ను విడిచిపెడుతున్నారు అని ఎప్పుడు బాధపడలేదండి. కానీ తండ్రి అనే దేవునితో ఉన్నటువంటి ఆ యొక్క ఎడబాటును యేసుక్రీస్తు ప్రభువారు తట్టుకోలేకపోతున్నారు. వేదనతో కూడినటువంటి ప ఆ పదము, వేదనతో కూడినటువంటి ఆ పదము దేవుడు మాట్లాడుతూ ఉన్నారనమాట. ఆ సమయంలో మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతటా చీకటి కమ్మింది. చీకటి కమ్మింది. ప్రకృతికి తెలిసిపోతూ ఉంటుందండి అన్ని విషయాలు కూడాను. దేవునితోటి ప్రకృతి ఎప్పుడూ కూడాను మిళితమై ఉంటుంది. దేవుడు ఆ విధంగా బాధపడుతున్నటువంటి ఆ సందర్భాన్ని, ఆ సమయాన్ని ప్రకృతి తట్టుకోలేకపోతూ ఉంటుంది. ప్రకృతి తట్టుకోలేక ఆ యొక్క దేశం అంతటా కూడాను చూడండి 3 గంటల వరకు చీకటి కమ్మిందంట. ఆ చీకటి కమ్మినప్పుడు ఇక్కడున్న జనులు మాత్రం ఏమంటూ ఉన్నారు చూడండి, ఆయన ఏలియా అని పిలుచుచున్నాడులే అని చెప్పేసి అంటున్నారు. ఏలీ ఏలీ లామా సబక్తాని అనే పదానికి అర్థం తెలియని వారేమనుకున్నారంటే ఏలియా అని పిలుచుచున్నాడు అని చెప్పేసేసి అక్కడున్నవారు అపహాస్యం చేస్తూ ఉన్నారు. ఆ ముందు కూడా మనం వచనాలు చూసుకోగలిగితే మత్తయి సువార్తలోనే ఆ 27వ అధ్యాయంలో అక్కడంతా అక్కడంతా కూడాను చూడండి 39 నుంచి కూడా ఆ మార్గమున వెళ్ళుచుండిన వారందరూ దేవాలయాన్ని పడగొట్టి మూడో దినములలో కట్టువాడా నువ్వే రక్షించుకో, నువ్వు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగు అని చెప్పుచు ఆయనని దూషిస్తున్నారు కొంతమంది. ఇక అక్కడ చూడండి 41వ వచనంలో శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు కూడా ఆయనను అపహసించుచు, వీరు గొప్పవారు, వీరికి శాస్త్రం తెలుసు, వీరు యాజకులు ఉన్నారు, వీళ్ళల్లో పెద్దలు ఉన్నారు, అయినప్పటికీ వీళ్ళు కూడా ఆయనను అపహసిస్తూ ఏమంటున్నారు చూసారా, ఇతరులను రక్షిస్తానని చెప్తాడు కానీ ఇతను రక్షించుకోలేడు అనుకుంటాను అనేసి అపహసిస్తున్నారు. ఇశ్రాయేలీయుల రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగుతాడు, దిగితే మనం అందరం కూడా నమ్ముదామని ఒక రకమైనటువంటి ఎగతాళి మాటలు మాట్లాడుతూ ఉన్నారండి. ఇంకా వాడు ఎంత ఘోరంగా ప్రభు అయిన క్రీస్తు అని వాడు అంటున్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచును
దేవుని కుమారుడు అని చెప్పిన గనక ఒకవేళ దేవునికి ఇష్టమైతే ఆయనని ఇప్పుడు తప్పిస్తాడులే అని చెప్పేసేసి అందరూ కూడాను ఆయనను అపహసిస్తూ భయంకరమైనటువంటి నిందలు, దూషణ మాటలు ఆ క్షణంలో కూడా వాళ్ళందరూ కూడా పలుకుతూ ఉంటే కూడా యేసుక్రీస్తు ప్రభువారు వారందరూ ఎందుకు ఇలా పలుకుతున్నారు? ఎందుకయ్యా అని చెప్పేసి అడగట్లేదు గానీ, నా దేవా, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అనే మాటను మాత్రం తండ్రితో ఉన్న ఆ ఎడబాటుని వీళ్ళందరితో ఉన్న ఎడబాటు కాదు. లేతే వీళ్ళందరూ ఆయనను అర్థం చేసుకోలేదన్న ఆలోచన గాదు గానీ తండ్రితో ఎడబాటుని తట్టుకోలేకపోతూ ఉన్నారండి. హల్లెలూయా! హల్లెలూయా! మధ్యాహ్నం 3 గంటలకు ఆ దేశమందంతటా చీకటి కమ్మింది. ఆ చీకటి కమ్మినప్పుడు మనందరికీ తెలుసు. ఆ తర్వాత వచనాలు కూడా మనం చూసుకోగలిగితే చూడండి 51 వచనంలో మత్తయి సువార్త 27 అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింద వరకు రెండుగా చిరిగెను. భూమి వణికెను. బండలు బద్దలాయెను. సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరములు లేచెను. హల్లెలూయా! హల్లెలూయా! చూసారా? ఇక్కడ ఆ అద్భుతమైనటువంటి కార్యాన్ని భూమి అంతా కూడాను చూపిస్తూ ఉంది. అక్కడ జరుగుతున్నటువంటి ఆకాశము, ప్రకృతి అంతా కూడాను ఇదిగో దేవుడికి జరుగుతున్నటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి శిక్షను తట్టుకోలేకపోతూ ఉంది. ఆ శిక్షలను చూస్తూ దేవాలయపు తెర కూడా అంట పైనుండి కిందకు చిరిగిందట. భూమి వణికిపోతుంది. బండలు బద్దలైపోతున్నాయి. సమాధులు తెరవబడ్డాయి. మనందరికీ తెలుసు. అక్కడ ఒక తెర ఉంటుందనమాట. మనకి ఆ యొక్క సొలొమోన్ గారు కట్టించినటువంటి ఆలయం యొక్క నమూనా మనకు తెలిస్తే ఆవరణం ఉంటుంది. పరిశుద్ధ స్థలం అని ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలం అని ఉంటుంది. పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర ఉంటుంది. ఆ తెర చాలా చాలా అనేకమైనటువంటి అంటే తాళ్ళతో చేయబడి ఉంటుంది. అది చాలా మందంగా ఉంటుంది. ఆ యొక్క తెరను చేయడానికి సంవత్సరం పాటు యాజకులు ఎంతో కష్టపడి తయారు చేస్తారు. అలాంటిది పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి ముందున్నటువంటి ఆ తెర లోపలికి ఒక సంవత్సరానికి ఒక్కసారే ప్రధాన యాజకుడు అది కూడా మనుషుల యొక్క పాపములన్నిటిని అంటే ఆ ఆలయంలో సమర్పించుకుంటున్న వారందరి యొక్క పాపములను కూడాను ఒప్పించి వారందరినీ కూడాను రక్షణ కలుగ చేయటానికి అతి పరిశుద్ధ స్థలంలోకి ఒక్కసారే ప్రవేశిస్తారు. అతను కూడాను. ఆ ప్రవేశించేటప్పుడు కూడా అతని యొక్క నడుముకి ఒక బెల్ట్ కట్టుకొని వెళ్తాడంట. దానికి ఒక గంట కూడా కట్టుకొని వెళ్తారు. అతను గనక ఒకవేళ ప్రధాన యాజకుడు కూడా తప్పు చేసిన వాడయినా, లేకపోతే పాపంలో ఏమైనా పడి ఉంటే గనక అతను అక్కడికక్కడే మరణిస్తాడు. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళగానే. కానీ ఒకవేళ అతను బ్రతికి ఉండి అందరి పాపముల కొరకు శుద్ధి చేస్తూ ఉంటే గనక అతను తిరుగుతున్నంత సేపు గంట శబ్దం వినపడుతూ ఉంటుంది. అతను ఒకవేళ పొరపాటున చనిపోతే గూడా అతనిని ఎవరెళ్లి గబగబా తీసుకురాకూడదు. అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు వెళ్ళటానికి వీల్లేదు. అంత భయంకరమైనటువంటి దినాలు ఆ దినాలలో. అయితే ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కసారి మనందరి కొరకు ఆయన శిలువ మీద చేసినటువంటి ఆ యాగము, ఆయన అర్పించినటువంటి ఆ ప్రాణం ద్వారా మనందరికీ ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోకి మనందరికీ కూడాను అవకాశం దొరికింది. హల్లెలూయా! హల్లెలూయా! నువ్వు నేను ఏమి చేయాల్సిన పని గురించి చెప్పట్లేదు దేవుడు. కేవలము విశ్వాసం ఉంచటం ద్వారా తండ్రి అయిన దేవుడు కుమారుని యందు విశ్వాసం ఉంచటం ద్వారా మనందరికీ కూడాను అతి పరిశుద్ధ స్థలంలోకి నువ్విప్పుడు స్వయంగా తండ్రైన దేవునితోటి నువ్వన్నీ మాట్లాడుకోవచ్చు. నువ్వింక మధ్యలో యాజకుల ద్వారానో, లేకుంటే మరొకరి ద్వారా కాదు కానీ, స్వయంగా మనమే స్ట్రెయిట్‌గా ఆయన దగ్గరకు చేరి, ఆయనతో సమాధాన పడటానికి మనకు అవకాశాన్ని దేవుడు కల్పించారండి. కాబట్టి ఇదిగో చూడండి అక్కడ తండ్రితో ఎడబాటును యేసుక్రీస్తు ప్రభువారు తట్టుకోలేకపోతూ ఉన్నారు. పాపం చేస్తే తండ్రితో ఎడబాటొస్తది. కాబట్టి మన జీవితాల్లో పాపులమైన మనందరికీ కూడాను ఆ ఎడబాటుని తీసివేసిన యేసుక్రీస్తు ప్రభువారి రక్తం దగ్గరికి మనందరం వచ్చేయాలి. ఆ రక్తంలో మన పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపపడితే తండ్రితో సమాధానం కలిగి ఉంటాము. తండ్రితో నువ్వు స్వయంగా కూర్చొని మాట్లాడుకోగలిగినటువంటి స్థితి మనకి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే కలిగింది. మరి ఏ నామమునకు రక్షణ రాదు. కేవలం యేసుక్రీస్తు నామంలో మాత్రమే మనకు రక్షణ కలుగుతుందని మనం అందరము కూడాను గట్టిగా విశ్వసించి, విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం. మన క్రియల ద్వారా కాదు. కాబట్టి విశ్వాసం ద్వారా మనందరము కూడాను నీతిమంతులుగా తీర్చబడి ఈ దినము అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించడానికి అవకాశం కల్పించిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనందరము కూడా ఈ దినం ధ్యానం చేసుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.